ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూతురు పెద్దమ్మలు ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రత్యేకించి ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటి విషయాలు చాలు. లైబ్రరీలోని పుస్తకాలు ఎంత చదివినా తరగవన్నట్టు ఎంత చెప్పుకున్నా ఇంకా ఉంటూనే ఉంటాయి. ఈ మధ్య ప్రతి విషయంలోనూ అత్తయ్య నన్ను అక్షయ్ను ఏదో ఒకటి అంటూనే ఉంది. అదే బాధగా ఉంది. అత్త అలా మారిపోయేసరికి ఆ నిహారిక వాళ్లకు మేం మరింత లోకువైపోయాం. ఆ వసంతకి ఏం ఆశ చూపించారో కాని ఆవిడ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. అవని, రేపు మంచి రోజు. మంగళగౌరి వ్రతం ఇంట్లో చేసుకో. అంత మంచి జరుగుతుంది. ఎంతమంది కుదిరితే అంతమంది ముత్తైదువుల్ని కూడా పిలుచుకొని వ్రతం చేసుకో. ఆ అమ్మవారికి దయ కలిగి నీ వాళ్ళకి మిమ్మల్ని దగ్గర చేస్తుందేమో. సరే అక్క. అవని గురించి ఆలోచిస్తున్నారు కదా అత్తయ్య. అవనిలో ఈ మధ్య బాగా తేడా వచ్చేసింది. తను చేస్తున్న పనులకు చెప్తున్న మాటలకు అస్సలు సంబంధం లేకుండా ఉంటుంది. సత్య అనేవాడు అర్ధరాత్రి పూట ఇంటికొచ్చిన విషయంలో వాళ్ళు చెప్పిన కథ నువ్వు నమ్మేవేమో కాని మేమైతే అస్సలు నమ్మలేదమ్మా. నానమ్మ, నువ్వు గాని నాకు ముక్కు పుడుకుని ఇచ్చేసి ప్రసాదం తయారు చేయించడం నేర్పించేసావనుకో, అవని పిన్నికి అక్షయ్కు పెద్ద గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. ముగ్గురు అత్తయ్య చుట్టూ చేరి ఏవెక్కించేస్తున్నారు? అసలే ఈ మధ్య అత్తయ్యలో చాలా మార్పు వచ్చేసింది. మీ మాటలు వినిందంటే అవని అక్షయల్ని ఇంకా దూరం పెట్టేస్తుంది. ఏంటన్నయ్యా మా పేర్లు వినపడుతున్నాయి? ఈ ముగ్గురు గ్రానీకి నీ మీద ఏదో బ్యాడ్ గా ఎక్కించి చెప్తున్నారని అంకుల్ అంటున్నారు. మాకంత అవసరం ఏమీ లేదమ్మా. ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప వేరే పని లేదనుకుంటున్నావా ఏంటి? నిజంగా మీరు మా గురించి ఆలోచించకపోతే ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండవు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీ ఉద్దేశాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంది? అందరికీ తెలిసిన విషయమే కదా. మీరు మీ గురించి కంటే మా గురించే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. బాగా చెప్పావు చిన్నోడా. ఒక్కొక్కసారి ఆలోచించాల్సిన సందర్భాలు వస్తాయి శ్రీకర్. శ్రీకర్ వలన అవని గర్భం దాల్చే అవకాశం లేదని తేలింది. పిల్లల్ని కనే అదృష్టం శ్రీకర్కి లేదని రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పాయమ్మా. కొందరి గురించి చాలా గొప్పగా ఊహించుకుంటాం. కానీ ఊహ వేరు, వాస్తవం వేరు అని తెలిసినప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. అమ్మా, నీ మనసులో ఏదో ఉంది, అది మాకు అర్థం కాదు. కానీ అదే నిజం అనుకునే భ్రమతో నువ్వు కొద్ది రోజులుగా మాట్లాడుతున్నావు. నేను ఏ విషయాన్ని అంత సులువుగా నమ్మను, వినను. ఏదైనా ఆధారం ఉంటేనే మాట్లాడతాను. అయితే ఆ విషయం ఏంటో, ఆ ఆధారం ఏంటో చెప్పమ్మా, మాట్లాడుకుందాం. దేనికైనా సమయం రావాలి. మీరెప్పుడు ఏం అడిగినా దానికి సమాధానం చెప్పడానికి మేమెప్పుడూ సిద్ధంగానే ఉంటాం అత్తయ్య. ఇకపోతే మీతో ఒక విషయం చెప్పాలి. రేపు మంచి రోజు. నేనింట్లో మంగళగౌరి వ్రతం చేసుకుందామని అనుకుంటున్నాను. అందుకు మీ అనుమతి కావాలి. ముత్తైదువులని పిలిచి చీరలు కూడా పెడదామని అనుకుంటున్నాను. మీరే ఉంటారు అత్తయ్య. అమ్మే ఉంటుంది, చేసుకోమంటుంది. ఇంతకుముందు ఇలాంటి వ్రతాలు నోములు ఎన్ని చేసుకోలేదు? అయినా ఇంత అర్జెంటుగా వ్రతం ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? నా ప్రమేయం లేకుండా నా మీద నిందలు పడుతున్నాయి. నా కూతురి తప్పు లేకుండా మాటలు పడుతున్నాయి. అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కోరుకోవడానికి. ఈ డ్రామాలన్నీ అత్తయ్య దగ్గర పంచయ్యం. అత్తయ్య ఒప్పుకోదు. ఒప్పుకోదా? ఒప్పుకోవద్దని హింటిస్తున్నావా? రెండోదే కరెక్ట్. మాట్లాడరేంటత్తయ్య? నువ్వు పూజ గదిలోకి వెళ్లటమే మా అమ్మకి ఇష్టం లేదు. అలాంటిది
ఇంట్లో అంత పెద్ద వ్రతం పెడతానంటే దేనికి ఒప్పుకుంటుంది? వ్రతానికి ఆ ప్రభావతిని కూడా అతిథిగా పిలుస్తారు. నిజాలవే బయటపడతాయి. శ్రీకర్కి అవని మోసాల గురించి తెలుస్తుంది. వాడే అవనిని అక్షయ్ని బయటికి గెంటేస్తాడు. ఇంతసేపు ఎందుకు ఆలోచిస్తున్నావు గ్రాని? కుదరదని చెప్పేయ్. అలా అనొద్దు నానమ్మ, వ్రతం మనందరి కోసమే కదా, కాదనొద్దు నానమ్మ. సరే చేసుకో. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. థ్యాంక్స్ అత్తయ్య. చింటూ, ఏంటంకుల్? ఇటువంటి సమయంలో ఒక సాంగ్ పాడుకోవచ్చు. ఏం సాంగ్? అనుకున్నదొక్కటి అయినది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట. ఇప్పుడు ఇక్కడ పొగలొచ్చేస్తాయి. మనం వెళ్ళిపోదాం రా చింటూ, పద. అవనికి ఫేవర్గా అత్తయ్య ఒప్పుకుంటుందని నేననుకోలేదు. ఒప్పుకోవడానికి ముందు అమ్మ మొహం నువ్వు గమనించావో లేదో? మనసులో ఏదో అనుకుని ఒప్పుకుంది. అయితే రేపేదో జరగబోతుందన్నమాట. పూజారి గారు, చెప్పండమ్మా. ప్రభావతి గారని ఒక ఆమె గుడికొస్తుంటారు కదా, ఆవిడ ఈ రోజు వచ్చారా లేదంటే వచ్చి వెళ్ళిపోయారా? ఇంకా రాలేదమ్మా. ఈ రోజైతే ఖచ్చితంగా వస్తారు. సరే పూజారి గారు. అలాగేనమ్మా. బావున్నారా అండి? బావున్నానండి. మీరెలా ఉన్నారు? బావున్నానండి. మీరు రోజు ఈ గుడికొస్తుంటారా? కుదిరినప్పుడల్లా వస్తుంటాను. ఈ రోజైతే ప్రత్యేకించి మీ గురించే వచ్చాను. అవునా? నాతో ఏదైనా మాట్లాడేదుందా? మా ఇంటికి చిన్న ఆహ్వానం. ఏదైనా విశేషం అండి? నా చిన్న కోడలు రేపు మంగళగౌరి వ్రతం చేసుకుంటోంది. తెలిసిన వాళ్ళందర్నీ పిలుస్తున్నాను. రేపు మీరు కూడా ముఖ్య అతిథిగా రావాలి. నా కుటుంబ సభ్యులందరినీ మీకు పరిచయం చేస్తాను. కొద్ది పరిచయానికే నన్ను మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా వస్తానండి. ఇంతకీ మీ చిన్న కోడలి పేరేంటి? నా కోడలి పేరు ఆగి పేరేంటి చెప్పండి. రేపొచ్చినప్పుడు పరిచయం చేస్తాను కదా, అప్పుడు చెప్తాను. ఏదో రహస్యంలా అలా దాచిపెడుతున్నారేంటండి? ఇందులో రహస్యం ఏముందండి? మాది పెద్ద ఫ్యామిలీ కదా, అందరినీ ఒకేసారి పరిచయం చేస్తాననే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పడం లేదంతే. సరేనండి. మా అడ్రస్ రోడ్ నెంబర్ 45, హౌస్ నెంబర్ 35, జూబ్లీ హిల్స్. ఓకేనా అండి? గుర్తుంటుంది కదా? ఓకే అండి, గుర్తుంటుంది. ఇక నేను బయలుదేరుతాను. పిలిచినందుకు థ్యాంక్స్ అండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగేనండి, తప్పకుండా వస్తాను. అలాగే, ఉంటానండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.